guys, welcome back to my YouTube channel, మీ తెలుగు అమ్మాయి. సో ఈ రోజు వచ్చేసి ఏంటంటే మనం ఒక బేసిక్ ప్రోగ్రామ్, అది మనం దాంట్లో కొన్ని వర్డ్స్ ఇంకా మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. సో నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కి వెళ్లే ముందు మనం కొన్ని బేసిక్ ప్రోగ్రామ్ లో బేసిక్ అంటే ఇది ఎందుకు యూజ్ చేస్తాం, ఇది దేనికి అని చెప్పి కొన్ని కీవర్డ్స్ టైప్ అది ఎందుకు అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ లోనే ఒక సెపరేట్ క్లాస్ తీసుకుందాం. ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఒక క్లాస్ మనం బేసిక్ అని చెప్పి అంటున్నాం కదా, సో జస్ట్ బేసిక్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. మెయిన్ మెథడ్ తీసుకుంటున్నాం, ఫినిష్. సో మనకి క్లాస్ మనం ఏదైతే ఇచ్చామో ఆ నేమ్ తో మనకు ఒక క్లాస్ క్రియేట్ అయిపోయింది అండ్ మెయిన్ మెథడ్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను చెప్పే ప్రోగ్రామ్ ఏంటంటే అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మనం ఒక వేరియబుల్ తీసుకుందాం, ఇంట్ a ఈక్వల్స్ టు 100 అని చెప్పి తీసుకుందాం. ఇంట్ b, సో దీనికి ఏ వాల్యూ కూడా మనం ఇవ్వలేదు. నెక్స్ట్ స్ట్రింగ్ str ఈక్వల్స్ టు, అది కూడా మనం ఏం వాల్యూ కూడా వదిలేద్దాం. సో ఇంట్లోని మనం ఇంటిజర్ లోని a ఈక్వల్స్ టు 100 అంటే a అన్న వేరియబుల్ లో 100 అన్న వాల్యూని అసైన్ చేసాం. ఇంట్ b అంటే ఒక వేరియబుల్ కి మనం ఎలాంటి వాల్యూ కూడా అసైన్ చేయలేదు. స్ట్రింగ్ కి కూడా జస్ట్ వేరియబుల్ ఇచ్చాం కానీ దానికి ఏ వాల్యూ కూడా అసైన్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఒక మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తాం. మెయిన్ అంటే ఇది మెయిన్ మెథడ్, ఇది జస్ట్ నార్మల్ మెథడ్ అన్నమాట. పబ్లిక్ వాయిడ్ సమ్ m1 అని చెప్పి ఒక మెథడ్ క్రియేట్ చేసాం అనుకుందాం. ఓకే, సో ఈ మెథడ్ లో నేను ఇప్పుడు system.out.println సమ్ ఎడిషన్ గానీ సబ్ట్రాక్షన్ గానీ ఏదో ఒకటి 56 ప్లస్ 72 ఏదో ఒక 2 నెంబర్స్ ప్లస్ చేస్తున్నాను అనుకుందాం. ఇలా అయింది కదా. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ లో క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాము, బేసిక్ కదా. సో బేసిక్ సమ్ s ఈక్వల్స్ టు న్యూ బేసిక్. సో ఇక్కడ నేను ఇప్పుడు దీన్ని ఒక్కొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎర్రర్ నేను ఇంకా కొన్ని కింద లైన్స్ ఇవ్వలేదు, సో మీకు ఇక్కడ రెడ్ లైన్ చూపిస్తుంది. సో ఇక్కడ బేసిక్ అన్నది ఇది మనం దేనికి ఇచ్చామంటే ఒక ఆబ్జెక్ట్ అన్నది మనం క్రియేట్ చేయడానికి మనం ఈ లైన్ అన్నది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే ఈ బేసిక్ అన్నది మనం క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తామో అదే క్లాస్ నేమ్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఆ నెక్స్ట్ మనం ఏదైతే ఇస్తామో అది ఒక వేరియబుల్ టైప్ అన్నమాట. సో మనం ఏదైతే అసైన్ చేస్తామో అది మనం ఈ వేరియబుల్ లోకి అసైన్ చేస్తున్నట్టు. సో ఈ న్యూ అన్న కీవర్డ్ ఏదైతే ఉందో అది మనకి మెమొరీని అలొకేట్ చేస్తుంది అనమాట. సో ఫర్ సపోజ్ దీంట్లో ఏమైనా మనం దీంట్లో మెథడ్ కాల్ చేయాలన్నా లేకపోతే దీంట్లో ఏమైనా స్టోర్ చేయాలన్నా సరే ఈ న్యూ అన్న మెథడ్ ఏంటంటే దానికి సరిపోయినంత స్పేస్ లేదా మెమొరీ అన్నది మనకి అలొకేట్ చేస్తుంది. సో ఈ బేసిక్ అండ్ పారాంథసిస్ ఉన్నది కదా, దీన్ని మనం కన్స్ట్రక్టర్ అంటాం. సో నేను ఇక్కడ కింద రాస్తాను, మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఏదైనా సరే మనం ఒక మెథడ్ ని కాల్ చేయడానికైనా లేకపోతే మెమొరీలో స్టోర్ చేయడానికి దేనికైనా సరే ఒక ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ బేసిక్ ఏదైతే ఉంటుందో అది క్లాస్ నేమ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎస్ అని మనం ఒకటి తీసుకున్నాం కదా, అక్కడ ఎస్ అనే కాదు మనం ఏమైనా తీసుకోవచ్చు, ఒక వర్డ్ అయినా తీసుకోవచ్చు లేదా ఒక ఆల్ఫాబెట్ అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. సో దాన్ని మనం వేరియబుల్ అంటాము.
ఈక్వల్స్ టు ఈ న్యూ ఏదైతే ఉంటుందో అది మనకి మెమొరీ అలొకేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అది మనకి న్యూ అన్నది ఒక కీవర్డ్ అన్నమాట. సో మెమొరీ అలొకేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ బేసిక్ కన్స్ట్రక్టర్ దీన్ని మనం కన్స్ట్రక్టర్ అంటాం. సో కన్స్ట్రక్టర్ కి ఎప్పుడు కూడా మనకి ఇలా పారాంథసిస్ ఉంటది అనమాట. సేమ్ క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే క్లాస్ నేమ్ మనం ఇవ్వాలి. అండ్ దాంతో పాటు మనం ఇక్కడ పారాంథసిస్ ఇస్తే అది మనకి కన్స్ట్రక్టర్ అవుతుంది. సో కన్స్ట్రక్టర్ దేనికి హెల్ప్ అవుతుంది? మనకి ఒకవేళ డిఫాల్ట్ గా మనం ఇక్కడ ఏమైనా సరే వాల్యూస్ ఇవ్వకపోయినా సరే అది మనకి డిఫాల్ట్ గా వాల్యూస్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు ఏం చేస్తాం? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో సింప్లీ మనం ఇక్కడ ఎస్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా. సో డైరెక్ట్ గా మనం ఎస్ ఇచ్చేసి మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఏ ఏదైతే ఉందో అది మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఈ వాల్యూ మనకు కావాలి. సో ఎస్ డాట్ ఏ అని ఇవ్వగానే మనకి ఎగ్జిక్యూషన్ లో అది వస్తుంది. సో నెక్స్ట్ అలానే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్ డాట్ బి. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్ డాట్ సి. సో మనం ఇలా ఇచ్చామనుకోండి, సారీ ఇక్కడ సి కాదు స్ట్రింగ్ కదా, మనం ఇక్కడ స్ట్రింగ్ ఎస్టిఆర్ అని తీసుకున్నాం కదా. సో ఎస్టిఆర్ అని చెప్పి తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఏమేం చేసాము? మనకి ఇప్పుడు ఈ ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి, బిలో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి, స్ట్రింగ్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి అని మనం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. కంట్రోల్ ఎస్, రన్ యాజ్ జావా అప్లికేషన్. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 100 0 నల్. అంటే ఏంటి? ఇక్కడ మనకి ఏ వాల్యూ ఏదైతే ఉందో ఏ వాల్యూ అనేది 100 ప్రింట్ అయిపోయింది. కానీ మనకి ఇక్కడ బిలోని స్ట్రింగ్ లోని మనం ఏమి ఇవ్వలేదు. సో ఏమి ఇవ్వకపోతే మనకి ఇక్కడ 0 నల్ ఎందుకు వచ్చాయి అంటే ఈ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో ఈ బేసిక్ అని చెప్పి మనం ఇచ్చాం కదా కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ గా మనం ఏదైనా వాల్యూ కానీ లేకపోతే స్ట్రింగ్ కి కూడా ఏదైనా వాల్యూ మనం ఇవ్వకపోతే ఇంటీజర్స్ కి అయితే 0, స్ట్రింగ్స్ కి అయితే నల్ అని చెప్పి మనకి అది బై డిఫాల్ట్ గా మనకి వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మరి ఇక్కడ మెథడ్ ఉంది, మనం ఒక మెథడ్ రాసుకున్నాం, మరి దీంట్లో ఉన్నది ప్రింట్ అవ్వాలంటే ఎలా ఇచ్చుకోవాలి ఏంటి అని చెప్పి మాకు ఒక డౌట్ వస్తుంది. సో ఇక్కడ M1 అనేది ఒక మెథడ్ నేమ్ అన్నమాట. ఇక్కడ క్లాస్ నేమ్ బేసిక్ గా ఎలాగో ఇక్కడ మెథడ్ కి ఒక నేమ్ ఉంటది. మనం ఇక్కడ చాలా మెథడ్స్ ఇచ్చుకోవచ్చు. ఒక క్లాస్ లోని చాలా మెథడ్స్ మనం ఇచ్చుకోవచ్చు. ఇదైతే మనకి మెయిన్ మెథడ్ అవుతుంది. ఇది నార్మల్ గా మెథడ్ అంతే. ఎందుకంటే క్లాస్ లోని ఏమేమి ఉంటాయి? మెథడ్స్, వేరియబుల్స్ ఉంటాయి. అంటే ఒక వాల్యూ ఒక వేరియబుల్ లోని స్టోర్ చేయడం, సో ఇవన్నీ కూడా వేరియబుల్స్ లోకి వస్తాయి. మెథడ్ అంటే మనం ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఇవ్వాలి అంటే మనం మెథడ్ లోనే ఇస్తాం. సో ఈ మెథడ్ ని మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం సింపుల్ గా s.m1 parenthesis అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు మీకు ఇది ఈ మెథడ్ లో ఉన్న ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఎందుకు మనం ఇక్కడ M1 ఇచ్చామంటే ఈ మెథడ్ నేమ్ M1 ఉంది కాబట్టి మనకి ఎప్పుడు కూడా మెథడ్ అన్నది ఇలా పారాంథసిస్ ఉంటది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మరి ఇక్కడ కన్స్ట్రక్టర్ కి కూడా పారాంథసిస్ ఉంది, మరి ఇది మెథడ్ అవ్వచ్చా అంటే అది కూడా మెథడ్ లానే ఉంటది. కానీ దీన్ని మనం మెథడ్ అని పిలవము, దీన్ని కన్స్ట్రక్టర్ అంటాము. బట్ ఇది మెథడ్. సో ఈ మెథడ్ M1 పారాంథసిస్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఆ s.m1 అని చెప్పి ఆ మెథడ్ నేమ్ ఇచ్చి మనం కాల్ చేయగలనే మనకి అవుట్పుట్ అన్నది ఇలా వస్తుంది. చూసారా 128. సో 56 ప్లస్ 72 ఎంత? 128. సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు వేరియబుల్స్ ని కాల్ చేయాలి అనుకుంటే మీరు ఇలా system.out.println అని ఇచ్చి s.ta అని మీరు ఇచ్చారనుకోండి, మీరు వేరియబుల్ ని కాల్ చేయొచ్చు. లేదా మెథడ్ ని కాల్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా మీరు ఆ మెథడ్ నేమ్ ఇచ్చారనుకోండి,
ఆ మెథడ్ లో ఉన్న ఇంప్లిమెంటేషన్ ని మీరు కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను అంటే మనం నెక్స్ట్ చెప్పుకోబోయే ప్రోగ్రామ్స్ లోని మనం ఇలా ఆబ్జెక్ట్ క్రియేషన్ అన్నది మనం వాడతాం కాబట్టి నేను ఇప్పుడు దీని గురించి చెప్పాల్సి వచ్చింది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏదైతే ఉంటుందో మీరు ఏ నేమ్ పడితే ఆ నేమ్ ఇవ్వకూడదు, ఓన్లీ క్లాస్ నేమ్ మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఏమైనా ఇచ్చుకోవచ్చు, ఏదైనా నేమ్ అయినా సరే, ఒక ఆల్ఫాబెట్ అయినా లేదా ఒక చిన్న వర్డ్ ఏదైనా సరే మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ న్యూ అన్నది పక్కాగా మీరు న్యూ కీవర్డ్ ఇవ్వాలి. ఆ నెక్స్ట్ కన్స్ట్రక్టర్. సో ఈ 4 ఇలా మొత్తం ఇది ఇలా అంతా ఉంటేనే మనకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అది హెల్ప్ చేస్తుంది. ఇంకా ముందు ప్రోగ్రామ్స్ ఎవరైతే చూడలేదో ఇంకా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇది మనకి క్లాస్ నేమ్, ఇవి మనకి డేటా టైప్స్, ఇవి వచ్చేసి వేరియబుల్స్, దాంట్లో ఇవి ఈక్వల్స్ టు అని ఏదైతే అసైన్ చేస్తామో అవి వాల్యూస్ అంటాము, ఈ వేరియబుల్స్ లో స్టోర్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇవి వచ్చేసి డేటా టైప్స్, సేమ్ సీలో ఎలానో ఇక్కడ కూడా అలానే. సో ఇది వచ్చేసి మనం మెథడ్ అంటాము, ఈ లోపల ఏదైతే మనం రాస్తామో దాన్ని ఇంప్లిమెంటేషన్ పార్ట్ అంటాం. సో ఇది ఏదైతే ఉంటుందో మనకి ఇది మెయిన్ మెథడ్ అన్నమాట. ఈ మెయిన్ మెథడ్ లేకపోతే మనం అసలు ప్రోగ్రామ్ ఏది కూడా మనం ఎగ్జిక్యూట్ చేయలేము. అసలు మనం ఈ మెయిన్ మెథడ్ తీసేస్తే కనీసం మనం ఎగ్జిక్యూట్ చేసే ఆప్షన్ కూడా రాదు. చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ మెయిన్ మెథడ్ తీసేసాను. సో ఇక్కడ ఎర్రర్స్ అవి వచ్చేసాయి అనుకోండి, మెయిన్ మెథడ్ తీసేస్తే ఎర్రర్స్ వస్తాయి. ప్లస్ మీకు ఇక్కడ రన్ యాజ్ అని క్లిక్ చేసినప్పుడు చూసారా, మీరు ఇక్కడ జావా అప్లికేషన్ అన్నదే మీకు కనిపించలేదు. మీరు ముందంతా రన్ యాజ్ చేసినప్పుడు మీకు ఇక్కడ జావా అప్లికేషన్ అండ్ రన్ కాన్ఫిగరేషన్స్ రెండు ఉండేవి. బట్ మీరు ఎప్పుడైతే మెయిన్ మెథడ్ తీసేసారో మీకు అసలు రన్ చేసే ఆప్షన్ కూడా మీకు ఉండదు. సో కంపల్సరీగా మనకి మెయిన్ మెథడ్ అన్నది ఉండాలి ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికైనా. సో ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. ఇది అయితే మనం ఏవైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అది మనం ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మనం ఇప్పుడు మెయిన్ మెథడ్ పెట్టాం కాబట్టి ఇప్పుడు మీరు చూసారా, రన్ యాజ్ క్లిక్ చేస్తే జావా అప్లికేషన్ చూపిస్తుంది. సో ఇది వచ్చేసి ఈరోజు ప్రోగ్రామ్. I hope you understood. Thank you for watching.